హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీను ఆర్టిస్ట్ని. మీరు చూస్తున్నారు SR3D ఆర్ట్ అండ్ పెయింట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మనం గాంధీ గారు బొమ్మని నేను వేస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఈ ఆయిల్ పెయింట్స్ అన్నమాట. క్యాన్వాస్ బోర్డ్ మీద మీరు చూశారు 20x24 ఇంచెస్ క్యాన్వాస్ బోర్డ్ మీద ఆయిల్ ట్యూబ్తో ఈ బొమ్మ వేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ ఆయిల్ ట్యూబ్స్ అన్నమాట ఇవి, స్కిన్ టోన్ కలర్స్, అలాగే ఆయిల్ ట్యూబ్స్ 24 కలర్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం స్కెచ్ చేసిన తర్వాత ఆ బొమ్మని నేను వేస్తున్నాను. మీరు వీడియో చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఎలా వేయాలో పార్ట్ అనమాట, మనం ఎక్కడ ఏ కలర్ ఎక్కించాలో మీరు అబ్జర్వ్ చేయండి. డార్క్ షేడ్ నేను ఇస్తున్నాను. ప్రజెంట్ డార్క్ షేడ్ ఉన్న దగ్గర, అలాగే లైట్ షేడ్ ఏమో లైట్ షేడ్ చేస్తుంది. ఇవన్నీ స్కిన్ టోన్ కలర్స్ అనమాట. ఇవి రాణి ఆర్ట్స్ వారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్కిన్ టోన్ కలర్స్. టోటల్ 12 షేడ్స్ ఉంటాయి. అయితే నేను ఓన్లీ 6 షేడ్సే తీసుకున్నాను, అందులో ఇవి వాడుతున్నాను. అలాగే గ్రీనిష్ వచ్చిన దగ్గర గ్రీన్ లైట్ టచ్ చేసి వేస్తున్నాను. మీరు మరి అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ విధంగా మనం ఆయిల్ కలర్స్ని మనం వేస్తాం. ఇది పర్మనెంట్ కలర్ మీకు తెలుసు. కాబట్టి ఈ విధంగా మల్టింగ్ చేస్తూ డార్క్ అండ్ లైట్ షేడ్స్ ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ ఎక్కిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఎనామిల్ పెయింట్స్ లేకపోతే వాటర్ పెయింట్స్ లాగా అంత వేగంగా ఆరదు. ఇది ఆరడానికి మినిమం 3-4 డేస్ పడుతుంది. కాబట్టి మనం వెంటనే వేసిన కలర్ మీద మళ్ళీ వేరే కలర్ వేస్తారంటే అది కుదరదనమాట. కాబట్టి ఏ పార్ట్ ఆ పార్ట్, ఏ కలర్ అయితే ఆ కలర్ ఎక్కించడం మంచిది. కాబట్టి మీరు చూస్తున్నారు ప్యాలెట్ మీద మరి ఇక్కడ అవసరమైనటువంటి కలర్స్ నేను తీసుకున్నాను. ఈ ప్యాలెట్ కూడా రాణి ఆర్ట్స్ వారు ప్రొవైడ్ చేసింది అనమాట. నేను ఆన్లైన్లో కాదు కానీ ఆఫ్లైన్లో తెప్పించుకున్నాను. లైట్ షేడ్స్, డార్క్ షేడ్స్ అలాగే ఎక్కించుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా మనం ఆయిల్ పెయింట్స్ని మనం వేయాలి. కాబట్టి మీరు వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఫైనల్ లుక్ ఎలాగొస్తుందో మీరు చూసి నచ్చినట్లయితే మరి ప్రతిసారి చెప్తున్నట్టు ఆ వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ వస్తుంది. అలాగే చాలామందికి కూడా వీడియో చేరుతుంది. కాబట్టి మీరు నచ్చినట్లయితే దయచేసి మనస్ఫూర్తిగా మీరు లైక్ చేయండి. అలాగే వీడియో ఒకవేళ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏమైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ మీరు కామెంట్ చేసినట్లయితే నాకు తెలుస్తుంది అనమాట, మీకు ఎలా అనిపించింది, లేకపోతే ఏంటన్న విషయం, లేకపోతే ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసినట్లయితే బాగుంటుంది. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఇదిగో ఈ విధంగా మనకి ఫేస్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు మన క్లాత్ వేస్తున్నాను నేను. సగం మనకి అయింది వర్క్. మెయిన్ పార్ట్ మరి
వేద్దాం. ఫ్రెండ్స్, ఆ క్లాత్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇండియన్ ఫ్లాగ్ నేను బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. అలాగే వేద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఇండిపెండెన్స్ సందర్భం కాబట్టి. మూడు రంగుల జెండాని వేస్తున్నాడు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. నార్మల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా వెనక కొద్దిగా జెండా కలర్ ఉన్నట్టు నేను వేస్తున్నాను. వేసిన తర్వాత మనం ఇంకా ఫినిషింగ్ వర్క్ ఉంది. మీసాలు ఇంక వేయలేదు, స్పెటికల్ వేయలేదు. ఆ పైన హెయిర్ కూడా వైట్ మనం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ముందు బ్యాక్గ్రౌండ్ ఎక్కిస్తే కొద్దిగా ఆరినాక మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తారా మీరు చూడండి. ఇదిగో బ్యాక్గ్రౌండ్ ఫైనల్ లుక్ ఉంది. అయితే మనకి డార్క్ టోన్ మనకి బాడీ టచ్ అవుతున్న దగ్గర వేయాలి. అలాగే ప్రజెంట్ మీసాలకి లైట్ వైట్ ఎక్కించాలి. అలా తర్వాత మళ్ళీ డార్క్ అక్కడక్కడ మనకి ఉంటుంది కదా, అది వేయాలి. అయిన తర్వాత లాస్ట్లో మరి హైలైట్స్ అనమాట ఇవ్వాలి. కొద్దిగా ఆరినాక ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీగా. ఒకేసారి అడ్డి మనం ఎక్కించినట్లయితే మరి కలిసిపోద్ది కాబట్టి లైట్గా కొద్దిగా అది ఆరిన తర్వాత హైలైట్లు ఇవ్వాలన్నమాట, హైలైట్స్. కాబట్టి మీరు అది గమనించగలరు.
ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఈ బొమ్మ అయితే ప్రజెంట్ పూర్తయింది. చూడండి, హైలైట్స్ అవన్నీ కూడా ఎప్పుడు బయలుదేరబడ్డ ఈ విధంగా మరి ఆయిల్ పెయింట్స్ వేయాలి. ఎవరైనా ఆర్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా మనం వేయాలి. మరి ఆయిల్ ట్యూబ్స్తో ఆయిల్ పెయింట్స్ చాలామంది చాలా కష్టమేమో అనుకుంటారు. ఏదైనా కొత్తలో కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం సింపుల్గా ఈజీగా ఈ విధంగా మనం వేయొచ్చు. ఇది మనకి ఫైనల్ లుక్ అనమాట. ఫ్రెండ్స్, ఫ్రేమింగ్ అయిన తర్వాత ఎలా ఉందో మనం చూద్దాం. ఫైనల్గా ఫ్రేమింగ్ వేయించాం. ఆ ఫ్రేమింగ్ అయిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ విధంగా మనం వేసిన బొమ్మని ఫ్రేమింగ్ వేయిస్తే లుక్ వేరేగా ఉంటుంది. కాబట్టి చాలా బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు. అలాగే ఇది అయ్యాక ఫిక్సర్ ఆయిల్ అన్నమాట, లేదా ఫిక్సర్ వార్నిష్ అంటారు, దాన్ని అప్లై చేస్తున్నాను. నేను కొద్దిగా భయంగా వేస్తున్నాను. ఎందుకనంటే ఇది చాలా తక్కువ సమయంలో చేసిన వర్క్. ఇది సరిగ్గా ఆరలేదు, అందుకనే కొద్దిగా భయంగా వేస్తున్నాను. ఇది బాగా ఆరిన తర్వాత మనం ఎక్కించాలి. కాకపోతే ఇది ఇప్పుడు స్కూల్కి ఇవ్వాలి కాబట్టి టైం లేదు, అందుకనే నేను ఎక్కిస్తున్నాను. అది ఫ్రెండ్స్ చూడండి, మరి ఇది ఎక్కించిన తర్వాత మనకి షైనింగ్ వస్తుంది. అలాగే బోర్డు కూడా సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. అందుకనే ఈ ఫైనల్లో మనం ఈ ఫిక్సర్ వార్నిష్ లేదా ఫిక్సర్ ఆయిల్ని మనం అప్లై చేయాలి. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి, ఆ షైనింగ్ అదిగోండి ఆ విధంగా వస్తుంది అనమాట. అందుకే మనం బాగా ఆరిన తర్వాత ఇది ఎక్కించాలి. ఈ వీడియోలో అంటే ఇది కూడా ఎక్కించాలి అన్న మీకు ఉద్దేశము లేదా మీకు తెలియాలి కాబట్టి నేను ఇది ఎక్కించి చూపిస్తున్నాను అన్నమాట. తర్వాత మనం మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. మనం వర్క్ చేస్తున్నప్పుడు అంటే అవసరం అనుకుంటే అటువంటి సందర్భంలో లేదా బ్రష్ నడకపోయినప్పుడు మనం ఒక ఆయిల్ వాడాలన్నమాట, లిన్సీడ్ ఆయిల్. అది మీకు వీడియోలో చూపించలేదు, మరి అది కూడా మీరు గమనించాలి. అంటే లూజ్గా ఉండాలి పెయింట్, లేదా ఫ్రీగా బ్రష్ నడాలి అని అంటే ఆ ఆయిల్ కూడా వాడాలి. కాబట్టి ఇంతవరకు మీరు చూశారు ఈ యొక్క పిక్చర్ని. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.